కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా? అంటే పిల్లలు ఉన్నవారు ధన్యులా, పిల్లలు లేనివారు ధన్యులా? కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా అని మనం లోకాన్ని అడిగితే ఈ మనుషులు ఏమంటారంటే అండి, పిల్లలు ఉన్నవారే ధన్యులు. ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన చూసుకుంటారు కదా. వృద్ధాప్యంలోనికి వెళ్ళిన తర్వాత వారిని తల్లిదండ్రులను చూసుకోవలసినది పిల్లలే కదా. కనుక పిల్లలు లేకపోతే ఎలా? పిల్లలు ఉండాలి. కనుక పిల్లలు కనిన గర్భమే ధన్యము, కనని గర్భము ధన్యము కాదు. ఎందుకంటే వారికి పిల్లలు లేకపోతే వారిని చూసుకునేది ఎలా? వారిని ఎవరు చూసుకుంటారు? వారిని ఆలనా పాలన ఎలా జరుగుతుంది? వారు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏమైపోతుంది? పిల్లలు లేకపోతే చూసుకునేవారు ఎవరు లేరు కదా అని అంటారండి. అవును కదండి, ఇలాగే అంటారు కదా. కానీ దేవుడు చెబుతున్న మాట చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. మనుషులేమో ఎవరు లేరు, ఆదరణ లేదు, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎవరు చూడరు, నీకు దిక్కెవరు లేరు, నీకు పిల్లలు ఉంటేనే పిల్లలే దిక్కు నీకు అంటున్నారండి మనుషులు. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటి? యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. చూసారండి అమ్మా, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినప్పుడు నాకు పిల్లలు లేరే అని నువ్వు బాధపడుతున్నావు కదా. లేదమ్మా, నేనున్నాను. ముదిమి వచ్చే వరకు అంటే నువ్వు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయేంత వరకు, వెళ్ళిన తరువాత నేను నిన్ను మళ్ళీ చెప్తాను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను, నిన్ను ఎత్తుకునే వాడను నేనే అమ్మా అని ఇంకా చెబుతున్నాడు. చూడండి, తల వెంట్రుకలు మెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. చూసారండి, తల వెంట్రుకలు నెరవి వరకు అంటే నువ్వు ముసలోడు అయిపోతావు కదా, ముసలిదానం అయిపోతావు కదా, తల మెరిసిపోతుంది కదా, వృద్ధులు అయిపోతారు కదా మీరిద్దరూ, అప్పుడు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుణ్ణి, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణైనా నేనే నిన్ను ఎత్తుకుంటాను, నేనే నేను చేశాను. కనుక నేను అప్పటి వరకు, నీవు బ్రతుకున్నంత వరకు చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. చంకనెత్తుకుంటాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను పోషిస్తాను, నిన్ను కాపాడుతాను, నేనున్నాను, నీకు పిల్లలు లేరని దిగులా అని దేవుడు ఎంత భరోసా ఇస్తున్నాడో చూసారండి. ఎంత భరోసా ఇస్తున్నాడు. ముదిమ వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే అన్నాడు, చంకనెత్తుకుని వాడను నేనే అన్నాడు. తల నెరిసిన మిమ్మలను, వృద్ధులైన మిమ్మలను పోషించేది, రక్షించేది నేనే అంటున్నాడండి. మరి మనుషులు ఏమనుకున్నారు? అమ్మో, నన్ను పోషించేది నా పిల్లలే, నన్ను చూసుకునేది నా పిల్లలే, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఆదుకునేది నా పిల్లలే అని అనుకుంటున్నారండి. ఏమండి, పిల్లలు చూసుకుంటారని మనుషులు భ్రమలో ఉన్నారండి. పిల్లలే చూసుకుంటే తల్లిదండ్రులను వృద్ధాప్యంలోకి వచ్చేసేటప్పుడు నా కొడుకు నన్ను చూసుకుంటాడు, నా కూతురు నన్ను చూసుకుంటుంది, నా పిల్లలే నన్ను చూసుకుంటారు అని అనుకుంటే ఏమండి, వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయండి? వృద్ధాశ్రమంలో ఉండేది ఎవరండి? వృద్ధులైపోయిన తర్వాత పిల్లలు చూడక పట్టించుకోక కదండి వృద్ధాశ్రమంలో
జాయిన్ అవుతున్నారు. అవును కదండి. ఎవరు ధన్యులు? కనిన గర్భము పిల్లలు ఉన్నవారు ధన్యులు అని మనుషులు అనుకుంటున్నారండి. ఎవరు ధన్యులో యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 27 నుంచి అండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 27 నుంచి చూద్దామండి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. సందర్భం ఏంటంటే అండి, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయడానికి తీసుకువెళుచున్న సందర్భం. అప్పుడు ఏం జరిగిందంటే, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఆయన చూస్తున్నారు, రొమ్ము కొట్టుకొనుచున్నారు, దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు ప్రభువును చూసి. అప్పుడు యేసు వారి వైపు తిరిగి అప్పుడు అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి అన్నారండి. ఏడవండి ఏడవండి అంటే ఆనాడు వారికి అర్థం కాలేదండి. ఎందుకు ఏడవద్దన్నాడు? కొట్టేది ఈయన్ని, గాయాలు తగిలింది ఈయనకి, రక్తసిక్తమైంది ఈయన, ముళ్ళ కిరీటం పెట్టింది ఈయనకు, పిడిగుద్దులు గుద్దింది ఈయన్ను, కురిపై మనుషులు గుర్తుపట్ట లేకుండా ఉన్నది ఈయన, సిలువుకు అప్పగించుచున్నది ఈయన్ని. కొద్దిసేపట్లో సిలువుకు అప్పగించేస్తారు, ఆయన చచ్చిపోతాడు. అందుకండి యెరూషలేము కుమార్తెలు ఏడుస్తున్నారు. అయ్యో ప్రభువుని చంపేస్తున్నారే, అయ్యో ప్రభువు వెళ్ళిపోతున్నాడే, అయ్యో ఇక ప్రభువు మా దగ్గర ఉండడే, ప్రభు మాలో ఉండడే, ఇక మాకు కనిపించడే, మా మధ్య నివసించడే అని వారు ఏడుస్తున్నారండి. ఆ ఏడుస్తున్న తరుణములో ప్రభు ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. నా గురించి ఏడుస్తున్నారేంటి? ఇదిగో నేను సిలువకు వెళుతున్నాను, మీతో చెప్పినట్టుగా, మీ మధ్య సంచరించి మీతో చెప్పినట్లుగా 3వ దినాన నేను లేచిపోతాను, తిరిగి లేస్తాను. కానీ మీరు చస్తే మీరు లేవరు, మీ పిల్లలు లేవరు. నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభు చెబుతున్నాడండి. తదుపరి అద్భుతమైన మాట, ఒక మాట అన్నాడు చూడండి, 29. ఇదిగో ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములు అని చెప్పబోవు దినములు వచ్చుచున్నవి అని ప్రభు చెబుతున్నాడండి. గొడ్రాండ్రన్న, కనని గర్భమన్న, పాలియని స్తనములు అన్న ఒకటేనండి. అంటే పిల్లలు లేని స్త్రీలు. కనని గర్భము, కనని గర్భము అంటే ప్రభు ఏం చెబుతున్నాడు? ప్రభు ఏం చెబుతున్నాడు? గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవి అంటే ప్రభు ఏం చెబుతున్నాడండి? కనని గర్భము ధన్యము, కనని గర్భములు ధన్యములు, కనని గర్భము ధన్యము అని చెబుతున్నాడండి ప్రభు. మరొక దిక్కుని మరొక స్త్రీ ఏం చెబుతుందో చూడండి. అది లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం కనుకరండి. అదే లూకాసు వార్త 11వ అధ్యాయం
27వ వచనం అండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆయన ఈ మాటలు చెప్పుచుండగా అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలు ఆయా గ్రామాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి ఉన్నతమైన విలువలతో కూడిన మాటలను చెబుతున్న తరుణములో ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ, ఎంతోమంది ఆయన మాటలు వినడానికి తండోపతండాలుగా ఆయన దగ్గర ఉన్నారండి. అక్కడ ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి మాట్లాడుతుందండి. ఏమని? నిన్ను మోసిన గర్భమును ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూసిందండి. ఆయన నోట వచ్చుచున్న అమూల్యమైన మాటలను విన్నది. ఆయన నోట వచ్చుచున్న ముత్యముల కంటే, పగడముల కంటే, బంగారు కంటే విలువైన మాటలను విన్నదండి ఆ స్త్రీ. విన్న తర్వాత ఏమంటుందో చూడండి. నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పిందండి. అయ్యా, ఏ తల్లి కన్నదో ఆ తల్లి గర్భము ధన్యము, నిన్ను కనిన్న స్త్రీ యొక్క గర్భము ధన్యము, నిన్ను కన్న స్త్రీ గర్భము ధన్యము అని చెప్పిందండి. ఏమన్నదండి ఎవడు? ఏమన్నదండి? నిన్ను కనిన గర్భము, నీవు కుడిచిన స్థనములు ధన్యము. నిన్ను కన్న గర్భము ధన్యము అంటే కనిన గర్భము ధన్యము, కనిన గర్భము ధన్యము అన్నదండి. ఎవరండి? ఒక స్త్రీ. ఆ జన సమూహములో ఉన్న స్త్రీ, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు విన్న ఆ స్త్రీ ఏమంటుంది? కనిన గర్భము ధన్యము అన్నదండి. అవును కదండి? కనిన గర్భము ధన్యము అన్నదండి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? 28లో చెబుతున్నాడు చూడండి. 28వ వచనం ప్రభు ఏమన్నాడు? ఆయన అవును అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొనిన వారు మరి ధన్యులని చెప్పెను. మరి ధన్యులని చెప్పెను. ఎంతగా ఆ స్త్రీ ఉన్నది? కనిన గర్భము ధన్యమన్నదా? కనని గర్భము ధన్యమన్నదా? కనిన గర్భము ధన్యము అన్నది. అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? కనిన గర్భము ధన్యము అన్నాడా? కనని గర్భము ధన్యము అన్నాడా? ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఆవిడ అన్నప్పుడు ఆ మాటకి సమర్థించాడా? సమర్థించలేదా? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదా? మరలా అవును 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 అంటే కనిన గర్భము ధన్యమే అన్నాడండి. అప్పుడు ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రభువును మనం చూసాం. ఎప్పుడు? 23, 29 ఏమన్నాడు? కనని గర్భము ధన్యము అన్నాడండి. ఎవరు అన్నది? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. కనని గర్భము ధన్యము అన్నాడు. ఇక్కడేమన్నాడు? కనిన గర్భము ధన్యం అంటున్నాడు. ఇంతకీ కనిన గర్భము ధన్యమా? కనని గర్భము ధన్యమా? ఏది ధన్యము? అసలు ఈ కనిన గర్భము, కనని గర్భము, ఈ కనిన గర్భము అంటే కనిన గర్భం అంటే పిల్లలు గల స్త్రీ. కనిన గర్భము పిల్లలు గల స్త్రీ, కనని గర్భము పిల్లలు లేని స్త్రీ. ఒక గర్భము కనాలన్నా, ఒక గర్భము మూయాలన్నా చేసేది ఎవరండి? చూడండి, చెప్తున్నాడు కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే పిల్లల్ని ఇవ్వాలి అంటే దేవుడే ఇవ్వాలి. ఒక గర్భము కనాలి అంటే దేవుడే ఇవ్వాలి. ఒక గర్భము మూయాలంటే అది దేవుడే మూయాలి. అవునండి? అవును అవునండి అవునని చెబుతున్నది చూడండి. దేవుడు వ్రాయించాడు. ఆదికాండము 30వ అధ్యాయం
ఆదికాండము 30వ అధ్యాయం మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్కయందు అసూయ పడి యాకోబుతో, ఏమండి, రాహేలుకి పిల్లలు లేరండి, లేయాకు పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరూ యాకోబు యొక్క భార్యలు. రాహేలుకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వలన ఈ రాహేలు ఏమంటుందో తెలుసండి, యాకోబుతో అంటుంది, తన భర్తతో అంటుంది. ఎవరు? రాహేలు తన భర్త అయిన యాకోబుతో అంటుంది. ఏమని? నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను, నాకు గర్భఫలం ఇవ్వు అని ఎవరెవరితో ఎవరిని అడుగుతున్నారండి? ఒక భార్య భర్తతో అడుగుతుంది, భర్తని అడుగుతుంది. ఏమని? నాకు గర్భఫలం ఇవ్వు అంటుందండి. అంటే ఈ రాహేలు ఏమనుకుంటుందండి? గర్భఫలాన్ని ఇచ్చేది ఎవరని అనుకుంటుంది? నా భర్తే. నా భర్త నాతో ఉంటే నాకు గర్భఫలం వస్తుంది, ఇచ్చేవాడు నా భర్తే, ఇచ్చేవాడు భర్తే అని అనుకుంటుందండి. ఈనాడు కూడా ఎంతోమంది అమాయకులు ఉన్నారండి. వీరు కూడా ఏమనుకుంటున్నారంటే, నాకు గర్భఫలం కలగడానికి కారణం నా భర్త, నా భార్యకు నాకు పిల్లలు కలగడానికి కారణం నేనే అని భర్త అనుకుంటున్నాడండి. చాలా తప్పండి, చాలా తప్పిది, చాలా తప్పండి. ఎప్పుడు ఎవ్వరు అనుకోకూడదండి, పిల్లలు కలవారు అలా అనుకోకూడదు. పిల్లలు లేనివారు నా భర్తే ఇస్తాడు అని ఎప్పటికీ ఎప్పుడు అనుకోకూడదండి. కొంతమంది పిల్లలు ఉంటారండి, పిల్లలు ఉన్నవారు విర్రవీగుతారండి. ఏంటంటే నా గర్భం వాళ్ళ పండింది అని పిల్లలు గల స్త్రీ అనుకుంటే, నేను వీరుణ్ణి కనుక నాకు పిల్లలు పుట్టారు అని పిల్లలు గల పురుషుడు, పిల్లలు గల తండ్రి అనుకుంటారండి. ఇది చాలా తప్పండి, ఇది చాలా తప్పు అని పిల్లలు లేని వారిని హేళనగా మాట్లాడతారండి, హేళనగా చూస్తారండి, చిన్న చూపు చూస్తారండి. ఇక్కడ అదే చిన్న చూపు చూస్తారండి. అది చాలా తప్పండి. అలా ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు ఉండకూడదు. తర్వాత యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అప్పుడు యాకోబు గారికి తెలుసండి, పిల్లల్ని ఇచ్చేది ఎవరు, బహుమానంగా మనకి గర్భాన్ని పండించేది ఎవరు, గర్భాన్ని తెరిచేది ఎవరు, గర్భాన్ని మూసేది ఎవరు యాకోబు గారికి తెలిసిందండి. అందుకేనండి తన భార్య అయిన రాహేలు మీద కోపగించాడండి. కోపం రౌలుకుంది. రౌలుకొని ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే, నన్ను అడుగుతావేంటి గర్భఫలం? నేనేమన్నా దేవునికి ప్రతినిధినా? నేనేమన్నా దేవున్నా ఏంటి నన్ను అడుగుతున్నా? అసలు నీకు బుద్ధి ఉందా? పిల్లల్ని ఇచ్చేది, గర్భాన్ని తెరిచేది, గర్భాన్ని మూసేది దేవుడు, ఆయన అడుగు అన్నాడండి. ఆ తర్వాత రాహేలు తెలుసుకుందండి, అమ్మో, గర్భఫలాన్ని ఇచ్చేది, గర్భాన్ని తెరిచేది, గర్భాన్ని మూచేది ఆయన దేవుడా అని ఆయన్ని వేడుకుందండి. ఆ వేడుకున్న తర్వాత ఏం జరిగిందో చూడండి 22. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని, చూసారండి, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవిని అంటే ఏం చేసింది? ఇవిడి దేవునికి మొక్కుకుంది, దేవునికి ప్రార్థన చేసుకుంది, దేవుడు కాళ్ళు పట్టుకుంది, తండ్రి నాకు గర్భఫలాన్ని ఇవ్వు, నీవే ఇచ్చేది, నా గర్భాన్ని మూసావు, నా గర్భాన్ని తెరువు అని అదే పడుతుందండి. ఆయన కాళ్ళు పట్టుకుంది, ఆయన వేడుకుంటుంది. అప్పుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నది. ఆమె మనము విని ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడండి. దేవుడు తెరిచాడు.
దేవుడు తెరిచాడు. అప్పుడు ఆమె గర్భవతి అయి పిల్లలను కన్నది. ఆ దేవుడు చెబుతున్న మాట ఏంటండి? అప్పుడు దేవుడు మళ్ళా ఆమె మనవు విని దేవుడు ఆమె మనవు విని ఆమె గర్భమును తెరిచెను. అంటే మూసింది దేవుడేనా? దేవుడేనండి. మూసింది దేవుడే, తెరిచింది దేవుడే. మూయాలన్నా దేవుడే, తెరవాలన్నా దేవుడే. గర్భాన్ని తెరిచాడు, గర్భఫలాన్ని ఇచ్చాడండి. గర్భాన్ని తెరిచాడు, గర్భఫలాన్ని ఇచ్చాడండి. అంటే ఒక గర్భం మూయాలన్నా, ఒక గర్భం తెరవాలన్నా ఎవరండి చేసేది? దేవుడే. గర్భఫలాన్ని ఇచ్చేది ఎవరండి? ఇచ్చేది ఎవరండి? దేవుడే. దేవుడేనండి. గర్భఫలాన్ని ఇవ్వాలంటే దేవుడేనండి. మరి కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా? ఏ గర్భము ధన్యము అనేది సవివరంగా మనం ఇంకా లోతుల్లోకి వెళ్ళి చూద్దామండి. కొంతమంది కనిన గర్భాన్ని మనం చూద్దాం. చూడండి, సమూయేలు గారు సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథము. ఇదేంటంటే అండి, సమూయేలు గారు తండ్రి అయిన ఎల్కానా, తల్లి అయిన హన్నాను గూర్చి, వారి కుటుంబాన్ని గురించి, ఎల్కానా గారి కుటుంబాన్ని గురించి దేవుడు వ్రాయించాడండి. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత, అంటే షిలోహులో దేవుని యొక్క మందిరం ఉంది. ఏటేటా వీరు దేవునికి బలులు అర్పించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఈ షిలోహు వస్తూ ఉంటారండి. అలాగే వచ్చారు. చూడండి మరలా, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలియా మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఏమని అడుగుతుందంటే, ఏడుస్తుందండి. ఏడుస్తుంది బహుగా, దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే, హన్నాకు పిల్లలు లేరండి. ఎల్కానా భార్య అయినా హన్నాకు పిల్లలు లేరు. పిల్లల కోసం దేవమందిరంలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని దేవుడి దగ్గరికి మొరపెడుతుంది, ఏడుస్తుంది పిల్లలు కావాలని. చూడండి, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడిని మరలా నీకే ఇచ్చేస్తాను. తండ్రి, నీవు నాకు బాబునిస్తే, నీవు నాకు సంతానాన్ని ఇస్తే ఆ సంతానాన్ని మరలా తిరిగి నీకు అప్పగిస్తాను, నీ కొరకు పెంచుతాను, మరలా నీకు అప్పగించేస్తాను అని మొక్కుకుందండి హన్నా. ఆ తదుపరి 22లో చూడండి ఏం జరిగిందో. అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. ఎల్కానా అడిగాడండి, ఇదిగో షిలోహు మందిరంకి వెళ్దాం. మరుసటి సంవత్సరం వచ్చేసిందండి. మరుసటి సంవత్సరం వచ్చేసింది. అక్కడ పండగ వచ్చేసింది షిలోహులో. అక్కడ వెళ్ళాలి, ఏటేట వెళ్తారు కదా, అలవాటు కదా. అప్పుడు అడుగుతున్నాడు, వెళదాం రండి రా హన్నా అని. అప్పుడు హన్నా అంటుందండి, బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, మీరు వెళ్ళొచ్చేయండి అంటుందండి. అంటే హన్నాకు దేవుడు గర్భాన్ని తెరిచాడా? బిడ్డనిచ్చాడా? ఇచ్చాడండి, ఇచ్చాడు. దానికి పైగా 20 అన్న గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితేననుకొని వానికి సమూయేలును
సమూయేలును పేరు పెట్టెను అంటే దేవుడు ఇచ్చాడండి. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేసింది మనకు తెలుసు కదండి. ఇచ్చిన తర్వాత పాలు విడిచిన తర్వాత వస్తానంది కదా. పాలు విడిచిన తర్వాత శిలోహు మందిరమునకు తీసుకొచ్చింది. అక్కడ ప్రధాన యాజకుడైన ఏలీ దగ్గర ఆ బాలుడిని సమూయేలు గారిని విడిచి తన ఇంటికి వెళ్ళిపోయింది. బాలుడు ఎక్కడున్నాడు? దేవమందిరములో పెరుగుతున్నాడు. అవును కదండి. అన్న గర్భాన్ని తెరిచింది ఎవరు? దేవుడు. అంటే ఈవిడి కనిన గర్భమా కనని గర్భమా? కనిన గర్భమే. అవును కదండి, కనిన గర్భమే. మరొక స్త్రీని చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక కొత్త నిబంధన 1వ అధ్యాయం 3 నుంచి 5 వరకు అండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారి 2వ పత్రిక అండి. తిమోతి గారికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. నా ప్రార్థనల యందు పౌలు గారు చెప్తున్నారండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటక్కై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకోలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి గారికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఆయన తిమోతి గారిని జ్ఞాపకం చేసుకొనుచు నీవు గొప్పవాడవు, నీవు నమ్మకస్తుడవు, నీవు దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసముతో ఉన్నావు. ఇది మొదట నీ తల్లి అయిన యునేకేలో ఉన్నది. ఆ తల్లి నీకు నేర్పింది దేవుని గూర్చి. కనుకే నువ్వు ఇంత విశ్వాసములో దినదినము ఎదుగుచున్నావు అంటుందండి. అంటే తిమోతి గారి తల్లి ఎవరండి? యునేకే. అంటే యునేకే ఎవరండి? కనిన గర్భమా కనని గర్భమా? కనిన గర్భము. మరొక తల్లిని చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2 నుంచి 4 వరకు అండి. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలిన. ఈయన ఎవరంటే అండి? రాజండి, యోధారాజు. ఎవరు? అహజ్యా, యోధారాజు. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె. ఆమె పేరు అతల్యా. అతల్యా. ఈ తల్లి ఈ కనిన గర్భము అతన్ని ఎలా పెంచిందో చూడండి. అతని తల్లి అతనిని దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనుకు నేర్పుచూ వచ్చాను. ఎలా నేర్పిందండి? దుర్మార్గముగా నేర్పింది. చెడు ఆలోచనలు, చెడు క్రియలు చేయమని నేర్పింది. ఎవరు? అహజ్యా తల్లి అతల్యా. ఆ తర్వాత అతని పరిస్థితి ఏమైపోయింది చూడండి. 10లో చెప్తున్నాడు. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయేనని వినినప్పుడు ఆమె లేచి తర్వాత మరలా అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయేనని దుర్మార్గంగా ప్రవర్తించుట నేర్పింది. దుర్మార్గంగా ప్రవర్తించాడు. యోధారాజ్యం ఎందుకు పనికి రాకుండా చేసేసాడు.
అందరినీ అన్యదేవతల వైపు మళ్ళించేశాడు. అందరూ దేవుణ్ణి ఇష్టపడేవారిగా చేయలేదు. చివరికి చచ్చాడు. ఎలా నేర్పిందో చూసారండి తల్లి. ఆ తర్వాత ఈవిడ కూడా చంపేశారండి. అతల్యాన్ని కూడా చంపేశారు. మరొక తల్లిని చూడండి. ఈవిడెవరు? కనిన గర్భమా కనని గర్భమా? కనిన గర్భమే. ఆ తర్వాత మరొక తల్లిని చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3 నుంచి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3 నుంచి. ఎలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అంటే సందర్భం ఏంటంటే, హేరోదు రాజు తన తమ్ముడైన ఫిలిప్పు భార్యను తన ఇంటికి తీసుకొచ్చాడండి. అయితే దైవజనుడైన యోహాను గారు, అంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారు హెచ్చరించాడు. ఏమనంటే, రాజా నువ్వు చేసేది తప్పు. రాజ్య పరిపాలన చేస్తున్నా, ప్రజలను ఏలుతున్నా, నీవే నాయకుడిగా, యజమానుడిగా, తండ్రిగా ఉన్న నీవే తప్పు చేస్తే నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నిన్ను చూసి నేర్చుకుంటారు, నిన్ను చూసి తప్పు చేస్తారు. ఇది తప్పు, ఇది తగదు అని ఒక దైవజనుడు ఒక రాజుని హెచ్చరించాడండి. హెచ్చరిస్తే హేరోదియా, అంటే ఎవరినైతే తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడో ఆమె కక్ష కట్టిందండి, పగపట్టి జైల్లో పెట్టించింది. ఏనాటికైనా ఎప్పటికైనా ఇతన్ని, ఈ దైవజనుడైన బాప్తిసం ఇచ్చి యోహాన్ని చంపించాలని కుట్రతో కుతంత్రాలతో ఉన్నదండి. అయితే ఒక సందర్భం వచ్చింది. ఏం జరిగిందంటే, హేరోదు జన్మదినం వచ్చింది. ఆ జన్మదినం వచ్చిన సందర్భంగా హేరోదియ కుమార్తె ఉందండి. ఆ కుమార్తె నాట్యం చేసింది. అనేక మంది రాజుల్ని, రాజకుమారుల్ని, పెద్దల్ని, నాయకుల్ని, గొప్పవారిని పుట్టినరోజుకు పిలిపించాడు హేరోదు. అక్కడ హేరోదియ కుమార్తె డ్యాన్స్ చేసిందండి. డ్యాన్స్ చేసి హేరోదుని మెప్పిస్తే అప్పుడు హేరోదు ఆ డ్యాన్స్కు మెచ్చుకొని నీకేం కావాలో కోరుకో, రాజ్యంలో సగభాగం నీకు ఇచ్చేస్తాను అన్నాడండి. అన్నాడా? వచనం చదువుతాం. 7 కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. అది వాగ్దానం చేశాడు కదండి. అప్పుడు ఆమె, ఎవరు? ఈ డ్యాన్స్ చేసిన హేరోదియ కుమార్తె. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై, అంటే ఎవరి చేత ప్రేరేపింపబడింది? ఎవరి చేత బోధింపబడింది? ఎవరి చేత ఈ కోరిక అడుగుతున్నది? బాప్తిసం ఇచ్చి యోహాను తల కావాలని తల్లి చేత ప్రేరేపింపబడింది. అంటే తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి ఏం చెప్పింది? ఇదిగో అమ్మ, నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు కదా, నీ డ్యాన్స్కు నీ తండ్రి మెచ్చి ఏం కావాలో కోరుకో అమ్మా అన్నప్పుడు నువ్వేమి కోరతావో తెలుసా? నా రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాను అన్నా సరే నువ్వు రాజ్యాన్ని కోరకు, వజ్రాలను కోరకు, వైడూర్యాలను కోరకు, బంగారాలను కోరకు, నువ్వేది కోరకు, రాజ్యాన్ని కోరకు. ఏం కోరదో తెలుసా? అదిగో జైల్లో ఉన్న యోహాను తల కోరు అని నేర్పిందండి. ఏం తల్లండి ఈ తల్లి, ఎటువంటి తల్లండి ఈ తల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 9 రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనము కూర్చున్న వారి నిమిత్తమును బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. అతడు ఆ తలను పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఏంటండి ఇది? ఆమె తన తల్లి వద్దకు తీసుకొని వెళ్ళింది. ఎలా నేర్పిందండి?
ఎలా నేర్పింది? ఏమి నేర్పిందో చూసారండి? డ్యాన్స్ నేర్పింది. అవునా? ఆ డ్యాన్సు దేనికి పనికొచ్చింది? ఒక నీతిమంతుడైన, గొప్పవాడైన, దేవుని ప్రతినిధి అయిన యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన ఆ మహానుభావుని తల తెగ్గొట్టడానికి కూతురికి తర్ఫీదు ఇచ్చిందండి. ఏంటి? ఇదిగో నువ్వు డ్యాన్స్ చేస్తాక వెళ్తున్నావు కదా, నీ తండ్రి అడుగుతాడు కదా, ఏం కావాలో కోరుకోవాలి, ఏం కావాలో కోరుకో అన్నప్పుడు నువ్వేం కోరుకుంటావు? యాహాను బాప్తిసం ఇచ్చి యాహాను తల కోరుకో, తల తెగ్గొట్టి పళ్ళులో పెట్టి తెచ్చి ఇమ్మని కోరుకో అని నేర్పుందండి. ఎవరు? హేరోదియా. హేరోదియా ఎవరండి? హేరోదియా ఎవరు? కనిన గర్భమా, కనని గర్భమా? కనిన గర్భమే. మరి కనిన గర్భాలన్నీ ధన్యములా? కనిన గర్భాలన్నీ ధన్యములా? కాదండి. మరి ఏ గర్భము, ఏ కనిన గర్భము ధన్యము? ఏ కనిన గర్భము ధన్యము? యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెబుతుంటే ఆ జన సమూహంలో ఉన్న ఆ తల్లి ఏమన్నది? ప్రభువును చూసి, నిన్ను మోసిన, నిన్ను కనిన గర్భమును, నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అన్నదండి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని కన్న తల్లి, కన్న గర్భం మరియా ధన్యురాలా? అవునండి, ధన్యురాలే. అవునండి, ధన్యురాలే. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు పుట్టుకను గూర్చి ఆయన పుట్టక ముందు, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇదిగో నీ గర్భమున దైవ కుమారుడు పుట్టబోచున్నాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన నీతిమంతుడు, ఆయన లోకాలను కలిగిన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన గొప్పవాడు, ఆయన చీకటిలో ఉన్న ప్రజలను వెలిగించడానికి వెలుగై వచ్చుచున్నాడు, ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు ఈమె అంగీకరించిందండి. అంగీకరించి ఆ మాటలను దేవుడు పలికించిన, దేవదూత ద్వారా పలికించిన ఆ మాటలను అనుదినము క్షణము తలపోయిచు గుర్తుకు తెచ్చుకొనుచు కుమారుని పెంచిందండి. దేవునికి అంకితం చేసింది. దేవునికి అంకితం చేసింది కనుక ఆమె గర్భము, కనిన ఆమె గర్భము ధన్యము. మరియ గర్భము ధన్యమా? ధన్యమే. సమూయేలు గారిని కన్నదండి. ఎవరు? హన్నా. సమూయేలు గారిని కన్న తర్వాత, పాలు విడిచిన తర్వాత శిలోహము అనే మందిరము దగ్గరకు తీసుకుని వెళ్ళి దైవజనుడైన ప్రధాన యాజకుడైన ఏలీ దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఇదిగో తండ్రి, దేవాతి దేవుడైన యెహోవా నా గర్భాన్ని తెరచి ఇదిగో ఈ బాబునిచ్చాడు, ఇదిగో ఈ బాబుని దేవునికి నేను అంకితం చేసేసుకున్నాను, ఇదిగో ఈ బాబుని దేవుని కొరకు పెంచండి అని ఆ దైవజనుడైన ఏలీకి అప్పగించేసిందండి. అప్పగించేస్తే అప్పటి నుంచి ఆ బాలుడు దేవుని దయందు ఎదుగుతూ గొప్పవాడైపోయాడండి. మహాప్రవక్త అయిపోయాడు, దీర్ఘదర్శి అయిపోయాడు. ఆయన ఇక్కడ బయలుదేరుతుంటే ఎక్కడో ఉన్న రాజు గడగడలాడిపోడండి. అంత గొప్పవాడిని చేశాడు దేవుడు. ఏమండి, పాలు విడిచిన బిడ్డను, నాన్న నీవు ఇదిగో నేను నిన్ను కన్నాను, నీవు నాకు దేవుడిచ్చిన బహుమానము, నాకు పిల్లలు లేనప్పుడు నిన్ను దేవుడిని నిన్ను ఇమ్మన్నానని దేవుని పాదములు పట్టుకొని అడిగితే దేవుడు నా గర్భాన్ని తెరిచాడు, నిన్ను ఇచ్చాడు. నాన్న సమూయేలు, నీవు ఇక దేవునికి అంకితం. ఇదిగో నేను నిన్ను సిలోహము అను మందిరానికి, సిలోహులో ఉన్న మందిరము దగ్గరికి నిన్ను తీసుకువెళుచున్నాను. ఇక నిన్ను అక్కడ నుంచి తీసుకురాను. నీవు దేవునికి అంకితం, నీవు దేవుని దగ్గరే ఉండిపోవాలి, దేవుని మాటలే వినాలి, దేవుని మాటలే తెలుసుకోవాలి, దేవుని గురించే నీవు ప్రకటన చేయాలి. నీవు చనిపోయేంత వరకు నీవు దేవుని కోసమే బ్రతకాలి నాన్న. సమూయేలు
అని తల్లి చెప్పి తీసుకువచ్చి ఏలి దగ్గర మందిరంలో వదిలేసిందండి. అమ్మా నేను వచ్చేస్తానని కొంగు పట్టుకుని వేడ్చాడా? అమ్మా నేను వచ్చేస్తానని మరలా ఎప్పుడైనా తల్లి దగ్గరకు వచ్చాడా? మరలా ఎప్పుడైనా తల్లి ఇంటికి వచ్చాడా? తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడా? రాలేదండి. తల్లి పెంపకం ఎంత పకడ్బందీగా ఉందో చూసారండి, ఎంత అద్భుతంగా పెంచిందో చూసారండి. అంటే చిన్ననాటి నుండి దేవుని గురించి ఉగ్గుపాలతో దేవుని వాక్యాన్ని రంగరించి పోసి పెంచిందండి హన్న. గొప్ప తల్లి, కనిన గర్భం హన్న. మరి ఆమె గర్భము ధన్యము కాదా? మరి గర్భము ధన్యము, హన్న గర్భము ధన్యమే. చూసారండి. ఇక అహస్యాను పెంచిందండి తల్లి అతల్య. ఎలా పెంచింది? ఎలా పెంచిందండి? దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పింది. చిన్ననాటి నుంచి దేవుని గురించి నేర్పలేదు. దేవుని భయం అంటే లేదు వాడికి. అహజ్యాకి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు, తన ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, తన ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు, తన ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగించాడు, చివరికి చచ్చాడు. అలాగూ నేర్పిన తల్లి కూడా చచ్చిందండి, చంపేశారు. కనిన గర్భము అతల్య. ఆమె గర్భము ధన్యమా దరిద్రమా? ఆమె గర్భము ధన్యమా శాపమా? శాపమే. ఇక హేరోదియా. హేరోదియా కనిన గర్భమే, కానీ కూతురిని ఎలా పెంచిందండి? దుష్ట ఆలోచనలతో, కక్షతో, కార్పణ్యాలతో, కుతంత్రాలతో, ఒక దైవజనుణ్ణి చంపాలనే ఆలోచనలతో పెంచిందండి. ఎవరు? హేరోదియా. అలాగనే చంపించింది కూతుర్ని అడ్డం పెట్టుకుని. మరి కనిన గర్భమా కనని గర్భమా? కనిన గర్భమే, కానీ ఆ కనిన గర్భము ధన్యమా? కాదండి. ఆ కనిన గర్భము ధన్యము కానే కాదు. ఎందుకు ధన్యము కాదు? దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పింది, దురాలోచనలతో ఉండుట నేర్పింది. కనుక ఆ గర్భము ధన్యము కాదు. మరి ఏ గర్భము ధన్యము? ఏ గర్భము ధన్యము? ఆవిడ అన్నది కదండి, లోకసువార్త 11:27 ఏమన్నది? నిన్ను కనిన గర్భము, నీవు పొడిచిన స్థలములు ధన్యములైనవి అన్నది. అంతే కదండి. మరియ గర్భము ధన్యము. ఎందుకు? దేవుని కోసం పెంచింది తన బిడ్డని. హన్న గర్భము ధన్యము. హన్న కనిన గర్భము ధన్యము. ఎందుకు? దేవుని కోసం పెంచింది. అతల్య దేవుని కోసం పెంచలేదు, కనుక ఆమె గర్భము ధన్యము కాదు. హేరోదియా గర్భము ధన్యము కాదు. ఎందుకు? తన కుమార్తెను దేవుని కోసం పెంచలేదు. అంటే కనిన గర్భము ఎప్పుడు ధన్యమవుతుంది? ఎప్పుడైతే కనిన గర్భము తన పిల్లలను దేవుని కోసం పెంచుతారో, దేవుల్లో నిలబెడతారో, అప్పుడు ధన్యమవుతుంది. లేకుంటే శాపం. వారి కన్న బిడ్డలు కూడా అధోగతి పాలైపోతారండి. ఎందుకంటే నిత్య అగ్ని దండనకు వెళ్ళిపోతారు. అందుకే చెబుతున్నాడండి. అందుకే అన్నాడండి ఆ మాట. ఏమండి ఎందుకు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే? ఎందుకన్నాడు చూడండి, 23:27. అప్పుడు గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి చెబుతున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ఇదిగో గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములు. ఇదిగో గొడ్రాండ్రును, కనని గర్భమును, పాలియని స్తనములను ధన్యములు. ఇదిగో గొడ్రాండ్రు ధన్యులు, పాలియని స్త్రీలు ధన్యులు.
కనని గర్భము ధన్యము. ఎందుకో తెలుసా? మీరు ఏడుస్తున్నారు. కనిన గర్భాలే మీ గర్భాల గుండా వచ్చిన ఈ ప్రజలే, మీ బిడ్డలే, మీ గర్భాల గుండా వచ్చిన ఈ బిడ్డలే, మీ గర్భాల గుండా వచ్చిన కనిన మీ గర్భాల గుండా వచ్చిన మీ బిడ్డలే నన్ను చంపేస్తున్నారు. మీ బిడ్డలే నన్ను కొడుతున్నారు. మీ బిడ్డలే నా మీద ఉమ్ము వేస్తున్నారు. మీ బిడ్డలే నాకు ముళ్ళ కిరీటం పెట్టారు. కనిన గర్భాలే నన్ను చిత్రహింసలు చేస్తున్నారు. నన్ను సిలువకు తీసుకు వెళ్ళిపోతున్నారు. మీ బిడ్డలే, మీరు కనిన గర్భాలే. కనకపోయినా మేలు, కనుక కనని గర్భమే ధన్యము. కనని గర్భమే ధన్యము. కని సుఖమేముంది? నీతిమంతుడనైనా నన్ను చంపేస్తున్నారు. లోక రక్షకుడినైనా మిమ్మల్ని రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, రిక్తుడనై, ఏమీ లేకుండా దీనుడనై మీ మధ్యకు వస్తే మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడనైన నన్నే మీరు చంపేస్తున్నారు. మీ బిడ్డలు చంపేస్తున్నారు. ఆ బిడ్డలు మీరు కనిన గర్భాలే. మీరు కనకుండా ఉంటే మంచిది. కనిన గర్భము కంటే కనని గర్భమే ధన్యము అని చెబుతున్నాడండి ఆ మహనీయుడు. ఏంటండి బైబిల్ ఎలా చెబుతుందండి బైబిల్? ఈనాడు ఉన్న ప్రజలకు ఏమన్నా ఇంత ఉన్నతమైన విలువలతో కూడిన దైవ గ్రంథం చేతిలో ఉన్న, దైవజనుడు ప్రతిరోజు తీస్తున్నా, దైవజనుడు చెబుతున్నా, ఇంత మహనీయమైన, మహోత్తమమైన, మహా గొప్పదైన ఈ బైబిల్లో ఉన్న దివ్య గ్రంథాలు ఈనాటి బోధకులకు అర్థమవుతున్నాయా? అర్థం చేసుకోగలుగుతున్నారా? లేదండి, లేదు. కనుకే నీకు పిల్లలు లేరా? ఇదిగో దైవజనుడు వచ్చాడు, ఆత్మపూర్ణుడైన దైవజనుడు. పిల్లలు కలగాలంటే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే పిల్లలు కలుగుతారు. రండి ఆ దైవజనుడు దగ్గరికి అంటున్నారండి. ఏం అర్థమైందండి బైబిల్? అర్థమైందంటారా? అర్థం అవ్వలేదండి. ఏమండి, ఈనాడు కూడా ఎంతోమంది తల్లులను చంపిన బిడ్డలు ఉన్నారు, తండ్రులను పొడిచిన బిడ్డలు ఉన్నారు. ఏమండి, మానభంగాలు చేసిన, ఏమండి, ఎంతోమంది చెడిపోయి చెడు తిరుగుతూ తల్లిదండ్రులను లెక్క చేయక, తల్లిదండ్రులు అంటే అసహ్యపడుతూ వారిని విడిచి, ఏమండి, జులాయిగా తిరిగి వారు ఎంతోమంది ఉన్నారండి ఈనాడు. ఏమండి, ఒక నిర్భయ హత్య జరిగిందంటే ఎవరండి? కొంతమంది ఏమండి యవనులు కాదా? ఆ తదుపరి ప్రియాంక రెడ్డిని హత్య చేసి మూట కట్టి దూరం తీసుకువెళ్ళి కాల్చేసిన వారు ఎవరండి? కొంతమంది పురుషులు కదా. వారు ఎవరండి? ఏదో ఒక తల్లి కన్న బిడ్డలే కదా, వాళ్ళు కనిన గర్భమే కదా. మరి అటువంటి బిడ్డలను కన్న తల్లి ఆ గర్భము ధన్యమా? కాదండి, ఎంత మాత్రము కాదు. అందుకనేనండి ప్రభు అన్నాడు ఏమని? కనని గర్భము కొడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నాడండి ఆ మహానుభావుడు. ఆనాడు ఈనాడు వచ్చినవి. అటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మనం అడిగితే, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే, పేపర్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే, ఏంటమ్మా నీ కొడుకు స్థితి ఇలా చేశాడు అని అడిగితే, అయ్యా వాడు నా కడుపున పొట్టి ఉండకపోయిన మేలు, నా కడుపున చెడ పుట్టాడండి వీడు అని. మరి ఏంటమ్మా పరిస్థితి అంటే, వాడిని తీసుకువెళ్ళి కాల్చేయండి.
నిర్దాక్షిణ్యంగా చంపేయండి. వాడు నా కడుపున చెరపుట్టాడు, వాడు నా కడుపున పుట్టి ఉండని ఎడల మేలు అని అంటలేదండి. మరి ప్రభువు ఆనాడు చెప్పాడు, ఈనాడు కళ్ళారా చెవులారా మనం చూస్తున్నాము, కళ్ళారా చూస్తున్నాము, చెవులారా వింటున్నాము. ఏంటండి బైబిల్ ఎంత అద్భుతమైందండి బైబిల్. ఏ కనిన గర్భం, ఏ గర్భము, కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా? కనిన గర్భము ధన్యమైతే ఏ గర్భము ధన్యము? ఇక కనని గర్భము ధన్యమా అంటే కనని గర్భము ధన్యమే. ఎవరు చెప్పారండి ఈ మాట? కనని గర్భములు ధన్యమే అని ఎవరు చెప్పారండి? సాక్షాత్తు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. కనని గర్భముదని ఒకవేళ దేవుడు నీకు బిడ్డలను ఇవ్వలేదా? అయినా నీవు ధన్యురాలవే, ఎలా ధన్యురాలు అవుతావు? నీవును నీ భర్తను మీ ఇరువురును దేవునిలో అనుదినము క్షణము ఎడతెగక ఆయనలో ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తూ దేవుని దగ్గరకు వచ్చి మందిరానికి వచ్చి దైవజనుడు చెబుతున్న వాక్యాన్ని విని వాటిని చూసి వాటిని నేర్చుకొని బైబిల్ని చదివి బైబిల్ని పఠించి వాటిని నేర్చుకొని అనేక మందికి నీవు చెప్పి, అనేక మందిని నీవు మార్చి, అనేక మందిని నీవు దేవుని దగ్గరకు తీసుకొని వచ్చి వారిని నీవు మార్చేస్తే వారే నీ బిడ్డలు. దేవుడు ఇస్తే, దేవుడు నీ గర్భాన్ని తెరిస్తే మంచిది. ఆ గర్భాన్ని కూడా నీకు దేవుని కోసమే నీవు హన్నావలే పెంచాలి, మరియవలే పెంచాలి. ఒకవేళ దేవుడు నీ గర్భాన్ని తెరియక, నీ తెరవక నీ గర్భాన్ని మూస్తే నీవు దేవుని దగ్గరికి రావాలి, దైవజనుడు చెబుతున్న మాటలను వినాలి, ఆ మాటల ప్రకారంగా నీవు బ్రతకాలి. నీ భర్త నీవును ఖచ్చితంగా బ్రతికి తీరాలి. ఆ మాటల ప్రకారం బ్రతుకుతూ ఆ మాటలను నీవు నేర్చుకున్న ఆ మాటలను నీ తోటి వారికి చెప్పాలి, నీ పక్క వారికి చెప్పాలి, నీ పక్కింటి వారికి చెప్పాలి, నీ బంధువులకు చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ మాటల వలన దేవుడు వారి మనసును మార్చేస్తాడు. మాటే మనిషిని మార్చేది. మనసు మారిపోయిన తర్వాత వారు కూడా దేవుల్లో జీవిస్తారు. వారే నీ బిడ్డలు. నువ్వు ఎంతమందిని మారుస్తావో వారందరూ నీ బిడ్డలే. అవునా? అవునండి, ఇది సత్యం. అంటే కనని గర్భము ధన్యమా? ధన్యమే. అప్పుడేనండి మీరు అంటే నీవు, నీ భర్త, నీవు వాక్యం చెప్పి రక్షించిన వారందరూ కూడా పరలోకం వెళ్ళిపోతారండి. అది ఎంత ధన్యమండి, మా భాగ్యం అది. ఆ భాగ్యం కొరకే కదండి ఈ జీవితం, మన తాపత్రయం అంతా పరలోకాన్ని సంపాదించుకుందామనే కదండి దేవుని దగ్గరికి వచ్చాం మనం. అవునండి, అవును. అటువంటి మహాభాగ్యం నీవు వాక్యం చెప్పి రక్షించిన వారికి నీ దక్కుతుందండి. వారే నీవు వాక్యం చెప్పి దేవుని వైపు తిప్పి దేవునిలో జీవింపచేస్తున్నావే వారే నీ బిడ్డలు. ఎలా అంటారా? ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు కదండి. పౌలు గారికి పెళ్ళయిందా? లేదు. పౌలు గారికి పెళ్లి కాలేనప్పుడు పౌలు గారికి బిడ్డలు ఉంటారా? ఉండరు. అయినప్పటికీ ఆయన ఎంతో అద్భుతమైన ఎవ్వరు చేయని సేవ చేశాడండి. చేసి అనేక మంది బిడ్డలను కన్నాడండి. కానీ ఆయన ఏమన్నాడు? నా నిజమైన కుమారుడు, నా కుమారుడు తిమోతి అన్నాడండి. అంటే తిమోతి పౌలు గారికి ఏమయ్యాడు? కుమారుడయ్యాడు. అదేంటి, ఆయనకి పెళ్ళి అవ్వలేదు కదా. పెళ్ళి అవ్వకుండా పిల్లలు ఎలా పుట్టారు అంటే వాక్యం ద్వారా కన్నాడు. అలాగునే పిల్లలు లేని దంపతులు కనని గర్భములు
పిల్లలను కనవచ్చు. ఎలా? వాక్యం ద్వారా. వారి వాక్యం చెప్పి అనేక మందిని దేవుని వైపు తిప్పితే వారే మీ బిడ్డలు. దేవుడిస్తే ఒకరు ఇద్దరు. అది వాక్యం ద్వారా కంటే అనేక మంది పిల్లలండి. ఇప్పుడు డైరెక్టర్ గారు, మన ఆత్మీయ తండ్రి గారు పిడి సుందరరావు గారు ఉన్నారండి. వారిని ఏమంటాం మనం? తండ్రి గారు, డాడీ 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 అని పిలుస్తామండి. అవునా? ఎంతమంది పిలుస్తున్నారు ఆయన్ని? లక్షల కొలది అంటే లక్షల కొలది మగబిడ్డలు ఉన్నారా ఆయనకి? ఉన్నారు. లక్షల కొలది ఆడబిడ్డలు ఉన్నారా ఆయనకి? ఉన్నారు. వీరందరూ ఎలా వచ్చారు ఆయనకి? వీళ్ళందరూ పిల్లలేనా? పిల్లలే. ఎలా కన్నాడు వీళ్ళంతమంది లక్షల కొలది ప్రజలను? మన తండ్రి గారు డైరెక్టర్ గారు పిడి సుందరరావు గారు ఎలా కన్నారు? వాక్యం ద్వారా కన్నారు. ఏ తల్లి చూసినా డాడీ డాడీ డాడీ, నాన్న నాన్న, తండ్రి గారు అంటమే. ఏ కుమారుడు చూసినా డాడీ డాడీ, నాన్న డాడీ 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 అని పిలవడమే. ఎంతమంది అండి? లక్షల కొద్ది పిల్లలు. అంటే కనని గర్భము ధన్యమా? ధన్యమే. ఎప్పుడు ధన్యం? మీరు దేవునిలో ఉంటూ అనేక మందికి దేవుని వాక్యాన్ని చెప్పి వారిని దేవుని వైపు మళ్ళించినప్పుడు కనని గర్భము కూడా ధన్యమే. కనని గర్భాలన్నీ ధన్యములా? కాదు. కనని గర్భాలన్నీ ధన్యములా? కాదు. కనని గర్భాలన్నీ ధన్యములా అండి? కాదండి. కొంతమంది ఉంటారండి, కొంతమంది సినియాక్టర్లు చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో నేను పిల్లల కంటే నా అందమంతా చెడిపోతుంది కనుక నేను పిల్లలను కనను అంటే ఆ గర్భం ఏ గర్భం? కనని గర్భం. మరి ఆ కనని గర్భము ధన్యమా? వారు దేవుని కొరకు బ్రతకక, వారికి పుట్టిన బిడ్డలను దేవుని కోసం పెంచక, వారికి ఒకవేళ బిడ్డలు పుడితే నా అందం ఎక్కడో చెడిపోతుందో అని వారికి వారే గర్భము గుండా వారికి వారే పిల్లలు పుట్టకుండా చేసుకుంటే ఆ కనని గర్భము ధన్యమా? ధన్యమా అండి? కాదండి, ధన్యము కాదు. మరి ఏంటి? శాపం. ఆ తదుపరి ఆ కనని గర్భమైన వారైనా చస్తారు. చచ్చిన తర్వాత ఆమె తన భర్త నిత్యాగ్ని దండనకు పోతారండి. ఇప్పుడు ఆ కనని గర్భము ధన్యమా? కాదు. కనిన గర్భము ధన్యమా? కనిన గర్భములన్నీ ధన్యములేనా? కాదు. కనిన గర్భాలు ఉంటాయండి కొన్ని. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారండి. పిల్లలకు దేవుని భయం ఉండదు, భర్తకు దేవుని భయం ఉండదు, భార్యకు దేవుని భయం ఉండదు, కుటుంబానికే దేవుని భయం ఉండదండి. ఒకడు టీవీ ఎట్టుకి చూస్తాడు, మరొకడు సెల్లో క్రికెట్ పెట్టుకు చూస్తాడు, వారి పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు. అంటే ఎవరికి వారు దేవుని భయం లేకుండా వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారండి. వీళ్ళెవరు? ఈమెవరు? కనిన గర్భమా? కనని గర్భమా? కనిన గర్భమే. మరి వీళ్ళు చేస్తే దేవుని భయం లేక, దేవుని మాట వినక, దైవజనుడి మాటను పడచెవిన పెడితే ఆ కుటుంబం పరిస్థితి ఏమైపోతుందండి? మొత్తం కుటుంబంతో టోటల్గా చచ్చిపోతారు. చచ్చిన తర్వాత ఎక్కడికి పోతారండి? నిత్యాగ్ని దండనలోకి పోతారు. మరి ఈ కనిన గర్భము ధన్యమా? కాదండి, కాదు. ఎందుకు కాదు? దేవుని కోసం బిడ్డలను పెంచలేదు, వారును దేవుని కోసం పెరగలేదు. ఈనాడంతే అండి. కొంతమంది ఉంటారు ఏమండి, కొంతమంది తల్లిదండ్రులు అయితే దేవుని కోసం పెరుగుతారు, పిల్లలను అయితే సరిగా పెంచరండి. వాడు ఏం చేస్తున్నాడు, నా కూతురు ఏం చేస్తుంది, దాని యాక్టివిటీస్ ఏంటి, ఆమె ఏం చేస్తుంది, ఆమె సెలలో ఏం చూస్తుంది, ఏం మాట్లాడుతుంది, అవన్నీ క్షణము మన బిడ్డలను మనం పరిశీలన చేయాలండి. లేకుంటే సరే చెడిపోతారు. వాడు ఏం చేస్తున్నాడు, వాడి సెలతో ఆడుకుంటున్నాడా, సెలలో పాఠాలు వింటున్నాడా, వాడు ఏం చేస్తున్నాడు, సెలలో
వాడు మాట్లాడే మాటలన్నీ మంచివేనా? వాడి స్నేహితులతో మాట్లాడే మాటలన్నీ మంచివేనా? మంచివి కావా? వాడు ఏం చేస్తున్నాడు? నిజంగా వాడి స్నేహితులతోనే మాట్లాడుతున్నాడా? నిజంగా వాడి స్నేహితులతోనే వెళ్ళాడా? అసలు నా కొడుకు స్నేహితులతో బయటికి వెళుతున్నాడంటే అసలు ఆ స్నేహితులు ఎవరు? వారు మంచివారేనా? వారి దేవుళ్ళో ఉంటున్నారా? దేవుళ్ళో బ్రతుకుతున్నారా? లేకుంటే నా కొడుకు చెడిపోతాడేమో. వారు ఎటువంటి వారు? నా కొడుకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నా కొడుకు చేతుల్లో డబ్బులు ఉన్నాయి. నా కొడుకు చేతుల్లో డబ్బులు ఉన్నాయంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చారు? నేను ఇచ్చానా? ఇవ్వలేదే. ఎవరిచ్చారు? బంధువులు ఇచ్చారా? ఇవ్వలేదే. మరి ఎక్కడి నుంచి వచ్చిందని? వీడు దొంగతనం చేశాడా? ఈ డబ్బులు ఎక్కడి అని ఖచ్చితంగా కాళ్ళకు పట్టుకొని చెవులు పట్టుకొని నిలదీసి తీరాలి. లేకుంటే చేస్తాడు, అధోగతి పాలైపోతాడు. కనుక ఎవ్వరు ఎప్పుడు మీ బిడ్డలను విడిచిపెట్టకండి. మీ బిడ్డలను 1000 కళ్ళతో జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే పాడైపోతారు. మరి అటువంటి బిడ్డలు ఒకవేళ వారు చెడిపోయారనుకో, చెడిపోయిన తరువాత మనం ఏం చేయగలమంటే ఏం చేయలేము. అలా చెడిపోతే, దేవునికి దక్కకపోతే ఆ బిడ్డలను కన్న తల్లి కనిన గర్భమే. మరి ఆ గర్భము ధన్యమా? కాదండి, కాదు. ఏ గర్భము ధన్యము? దేవుని కోసం పెంచి వారి పిల్లలు దేవుని కోసం పెరిగితే ఆ గర్భము ధన్యము. దేవుని కోసం ఆ బిడ్డలను పెంచకపోతే ఆ గర్భము ధన్యము కాదు. కనని గర్భము ధన్యమా? అవును, ధన్యమే. ఏ గర్భము ధన్యము? కనని గర్భము ధన్యము. ఎప్పుడు ధన్యము? దేవుని కోసం తన భర్త పెరుగుతూ మాటలు వింటూ అనేక మందికి దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని వైపు వారిని నడిపిస్తే వారి బిడ్డలు. ఆ గర్భము, ఆ కనని గర్భము ధన్యము. అవునండి, అర్థమైంది కదండి. కనిన గర్భము ధన్యమా? కనని గర్భము ధన్యమా? కనిన గర్భము ఎప్పుడు ధన్యము? కనిన గర్భము ఎప్పుడు ధన్యము కాదు. కనని గర్భము ఎప్పుడు ధన్యము? కనని గర్భము ఎప్పుడు ధన్యము కాదు. అంత అర్థమైంది కదండి పర్టికులర్గా.